అంటే ఒకటి కదా, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మనం ఆలోచిస్తాం కరావు గారు, ఇక్కడ ఒక వ్యక్తిని, ఒక ఇంట్లో మనిషిని, ఒక ఆడపిల్లని, ఇక్కడ మహిళ అనే సెంటిమెంట్ కూడా అవసరం లేదు, ఒక ఆడపిల్లని ఆ స్థాయిలో పర్సనల్గా అసాసినేషన్ చేయడం, అది క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది అది ఎలా చూడాలి, ఈవెన్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని? అంటే ఒకటమ్మా, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక కూడా చూసుకుంటా ఉంటే, ఆ రోజు ఈయన జైలు పాలైనప్పుడు ఆ అమ్మాయి పాదయాత్రని, అంటే ఓదార్పు యాత్రని పూర్తి చేసింది ఆ అమ్మాయి. 2 పర్యాయాలు తల్లి కూతురు ఇద్దరు విస్తృతంగా ప్రచారం చేశారు. అంత చేసిన తల్లికి దూరం పెట్టేశాడు, చెల్లెల్ని దూరం పెట్టేశాడు. ఈరోజు అతనికి తల్లి చెల్లి సెంటిమెంట్ ఉంటుంది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, చాలా చక్కగా వైఎస్ రాజశేఖర రెడ్డి రక్త సంబంధికులు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదని చెప్పని వాళ్ళందరూ భావిస్తున్నారు. అందుకని ఒక్కోళ్ళని పక్క దొరికించుకుంటూ వస్తున్నారు. తమ్ముడు వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మాయి ఆడపిల్ల, ఆ అమ్మాయి రాదనుకుంటున్నారు. ఉన్నది షర్మిల కూడా దూరంగా పెట్టేశారు. తల్లి అడ్డే వెళ్ళిపోయింది. ఇంకెవరున్నా చెప్పండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వేరే అభిమానులు కూడా ఆలోచించుకోవాలి కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్ గారు ఆత్మ ఉందా? అనుచరులు ఉన్నారా? అభిమానులు ఉన్నారా? ఆయన సహచార మిత్రులు ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి? ఏవి లేవు కదా. ఇవన్నీ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, చాలా గట్టిగా మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నించినవి కూడా అమ్మాయి ప్రశ్నిస్తుంది, వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, అలా మాట్లాడుకోకపోతే ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి ఉంటుంది. చాలామందికి అర్థం కాదు ఏంటంటే, మీరు ఒక పార్టీ నేను ఒక పార్టీ అయిందనుకోండి, అనుమానమే కాదు, మీరు నేను తిట్టుకుంటేనే కదా మూడో పార్టీ గురించి ఆలోచించరు. నిజంగా వీళ్ళిద్దరు కొట్టుకున్నారంటే సహజంగా తటస్థులు ఏమనుకున్నారంటే, వాళ్ళ తెలుస్తుంది వీళ్ళే కాబట్టి వీళ్ళ ముందు పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటారు. అట్లానే కదా. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవండి, ఆత్మహత్యలు ఏదైనా సరే. దాన్ని ముందుగా వీళ్ళు తెలుసుకొని విరుగుడేంటో ఇలా ఆలోచించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.